సో నెక్స్ట్ అది చెప్పాను కదా. సో యూనిట్ నెంబర్ సో యూనిట్ నెంబర్ 2 లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 2. జస్ట్ సో మనం ఏమేమి నేర్చుకున్నాము, 2 సెక్షన్స్కి విడగొట్టుకోండి అయ్యా. ఏమని? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, సెకండ్ షిఫ్టింగ్ థీరం, నెక్స్ట్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఓకే, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఈ 3 కలిపి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, సెకండ్ షిఫ్టింగ్ థీరం, తర్వాత చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఓకేనా? తర్వాత మీకు ఏం చెప్పాను నేను, ఇప్పుడు ఇదొక సెక్షన్ అనుకోండి. రెండవ సెక్షన్ ఏమంటే ఇప్పుడు ఇంతసేపు చెప్తాను, అది ఇనిషియల్ వాల్యూ థీరం అండ్ ఫైనల్ వాల్యూ థీరం. ఇనిషియల్ వాల్యూ థీరం అండ్ ఫైనల్ వాల్యూ థీరం. ఓకేనా? సో ఇనిషియల్ అది చెప్తుంటే అది మిస్ అయిపోయింది, అది సరే ఇక్కడ రాస్తాను నేను. దట్ ఈస్ ఇనిషియల్ వాల్యూ థీరం అండ్ ఫైనల్ వాల్యూ థీరం. సో ఇనిషియల్ వాల్యూ థీరం అనేది దీని యొక్క ప్రూఫ్ కూడా నేర్చుకోవాలి. సో ఎన్ని ప్రూఫ్లు నేర్చుకోవాలా? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, సెకండ్ షిఫ్టింగ్ థీరం కంపల్సరీ నేర్చుకోండి. దాని తర్వాత ఈ 4 థీరమ్స్, దట్ ఈస్ ఇనిషియల్ వాల్యూ థీరం, ఫైనల్ వాల్యూ థీరం, ఈ 2 ప్రూఫ్లు కూడా నేర్చుకోవాలి. సో మర్చిపోద్దండి, మీకు ఆల్రెడీ చెప్పినటువంటిదే. సో లిమిట్ t టెన్స్ టు 0, ఇనిషియల్ వాల్యూ థీరం అంటే లిమిట్ t టెన్స్ టు 0 అని పెట్టుకోవాలి. f ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ. ఏం రాయాలి? p టెన్స్ టు ఇన్ఫినిటీ p ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f ఆఫ్ t. సో దట్ ఈజ్ నథింగ్ బట్, మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, లేదా రాసేది కూడా ఇంకోసారి అంతా ఒకటే, p ఇంటూ f ఆఫ్ p అని, అంతే కదా, p ఇంటూ f ఆఫ్ p. సో దిస్ ఈజ్ ఇనిషియల్. ఇనిషియల్ అంటే ఏం లేదు, లిమిట్ t టెన్స్ టు 0 అనేది ఇనిషియల్ వాల్యూ థీరంకి సంబంధించినటువంటిది, గుర్తుపెట్టుకోండి. అట్లాగే నెక్స్ట్ ఏమంటే ఫైనల్ వాల్యూ థీరం. దీని ప్రూఫ్ కూడా నేర్చుకోండి. తెలియకపోతే సార్ మీరు ఇంకోసారి చెప్పండి అంటే నేను మళ్ళీ చెప్తాను. ఫైనల్ వాల్యూ థీరం. సో ఫైనల్ వాల్యూ థీరంలో కూడా ఏం, ఫైనల్ వాల్యూ థీరం అంటే ఏమొస్తుంది అక్కడ? లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ అని పెట్టాలి. t టెన్స్ టు ఇన్ఫినిటీ f ఆఫ్ t ఈక్వల్ టు లిమిట్, ఇక్కడ ఏం మార్చేస్తాం, ఇక్కడ p టెన్స్ టు 0 p ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f ఆఫ్ t. సో నథింగ్ బట్ అంతా ఒకటిలే, p టెన్స్ టు 0 పెట్టుకుంటాము, p f ఆఫ్ p, ఇంకేం లేదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. లిమిట్ t టెన్స్ టు 0 అని పెడితే ఇనిషియల్ వాల్యూ థీరం, లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ పెడితే ఫైనల్ వాల్యూ థీరం. ఈ 2 ప్రూఫ్లు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా? ఇది కూడా ఇంపార్టెంట్. అట్లాగే మీకు చెప్పాను, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం లేదా ఫస్ట్ ట్రాన్స్లేషన్ థీరం, సెకండ్ ట్రాన్స్లేషన్ థీరం కూడా నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇది ఈ సెకండ్ యూనిట్లో ఉండేటువంటి విషయం. ఈ సెకండ్ యూనిట్లో కొంచెం ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి, బట్ థీరమ్స్ కూడా ఈ 4 నేర్చుకోండి, మర్చిపోద్దండి. 4 థీరమ్స్ నేర్చుకోవాలి. మళ్ళీ మర్చిపోతారా? సెకండ్, దట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ 2, దట్ ఈస్ సెకండ్ యూనిట్లో ఉండేటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఇది సెకండ్ యూనిట్లో ఏమేమి వస్తుంది అంటే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, సెకండ్ షిఫ్టింగ్ థీరం, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అండ్ ఇనిషియల్ వాల్యూ థీరం, ఫైనల్ వాల్యూ థీరం. దీంట్లో దీని ప్రూఫ్ నేర్చుకోవాలి ఖచ్చితంగా, దీని ప్రూఫ్ కూడా నేర్చుకోవాలి. ఈ 2 నేర్చుకోవాలి. చేంజ్ ఆఫ్ స్కేల్ కూడా ఒక్కోసారి అడుగుతూ ఉన్నాడు, సో అది కూడా చూసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేనేమన్నా థియరమ్స్ అయినా చెప్పుకుంటారా, లేదా మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేర్చుకుంటారా? ఒకసారి రివైజ్ చేద్దాం. చెప్పండి. ఏమవుతుంది మిగతా వాళ్ళు చెప్పండి అమ్మా. సరే ఒకసారి విన్నట్టు కూడా ఉంటుంది. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం
దీని ప్రూఫ్ ఇంపార్టెంట్, లేదా ఫస్ట్ షిఫ్టింగ్ అని చెప్పొచ్చు, లేదా ఫస్ట్ ట్రాన్స్లేషన్ థీరం, ఫస్ట్ ట్రాన్స్లేషన్ కూడా వాడతారు. ఓకేనా, షిఫ్టింగ్ అన్న రాసుకోవచ్చు, లేదా ట్రాన్స్లేషన్ థీరం, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, ఆ ట్రాన్స్లేషన్ థీరం. ఈ స్టేట్మెంట్ ప్రూఫ్ రెండు నోట్ చేసుకోండి. స్టేట్మెంట్, ఏం స్టేట్మెంట్ మీరే చెప్పండి. ఇది చాలా ఈజీగా నిద్రపోత కూడా చెప్పేసుకోవచ్చు. ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏమనుకుంటాము, ఎఫ్ ఆఫ్ పి, దెన్ దీన్ని రెండు రకాలు కూడా రాసుకోవచ్చు. దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e to the power of minus at f of t is equals to f of p plus a అని వస్తుందమ్మా. ఇది e to the power of minus at ఉంటే, అదే ప్లస్ at ఉంటే e to the power of at f of t. ఇదేమొస్తుందంటే e to the power, సారీ, f of p minus a. ఇది స్టేట్మెంట్, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం సంబంధించినటువంటి. సో దీని ప్రూఫ్ ఎలా రాస్తాము, దేని వాడుకొని చేస్తామా, డెఫినేషన్ వాడుకొని చేస్తాం. డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వాడుకొని చేస్తాం. ఓకేనా, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు, ఏం డెఫినేషన్, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity e to the power of minus pt f of t dt. ఇక అంటే పక్కన రాసుకోండి, బై డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, సారీ, రైట్. నౌ ఇది డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేద్దాము, therefore లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏమన్నా తీసుకోవచ్చా, మైనస్ 18 తీసుకోవచ్చు, ప్లస్ 18 తీసుకున్నాము. సో ఫస్ట్ది కాబట్టి నేను నెంబర్ 1 అని రాస్తున్నాను. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు, అగైన్ ఈ డెఫినేషన్ ప్రకారం ఏం రాయాలి, 0 to infinity e to the power of minus pt అని రాసుకోవాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఏముంది, ఇక్కడ e to the power of minus at f of t dt. అంతేనా, ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ టీ స్థానంలో ఏం వేసుకోవాలి, e to the power of minus at f of t dt. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity e to the power of, దీన్ని ఈ అనేదాన్ని మూలాల సమానత ఘాతాలు కూడుకుంటామని అంటాం కదా. సో ఆ ప్రకారంగా p plus a into t f of t dt. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఏం చేద్దామంటే వేరే లెటర్ అన్నా వాడుకోవచ్చు, అంటే ఈ డెఫినెట్ ఇంటెగ్రల్స్లో మనం వేరే లెటర్ కూడా వాడుకోవచ్చు. లెటర్ వాడినా కూడా పెద్ద సమస్య ఏం కాదు. సో ఏం వాడదాము, ఇది చూడండి, పుట్ p plus a ఈక్వల్ టు సమ్ ఏదో u అని అనుకోండి. దెన్ చెప్పండి, సేమ్ వస్తుందమ్మా, అవసరం లేదే. p plus a ని u అని అనుకోండి. దెన్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity e to the power of minus u t f of t dt ఇలా అనుకుందాం. సో ఇది ఏమైపోయింది ఇప్పుడు, అకార్డింగ్ టు డెఫినేషన్ ప్రకారంగా ఇదేం తప్ప, p అనే స్థానంలో u ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ p ప్లేస్లో u ఉంది. సో కాబట్టి ఇది f of u అవుతుంది. బట్ వాట్ ఈజ్ u, u అనేది ఎంత తప్ప, ఏంది u అంటే, f of p plus a, f of p plus a. ఇంకా సిమిలర్లీ
ఇంకే అది కూడా రాయాల్సిన పర్లేదు, సిమిలర్ని కూడా రాసేయచ్చు. అదేవిధంగానే e⁴ at f యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అడిగితే 0 to infinity e⁻ ఈ ప్లేస్లో e⁻at f dt. That is equals to integration from 0 to infinity e⁻ ని కాంప్లెట్ తీసుకు. ఎప్పుడు ఇక్కడ మైనస్ ఉండాలా? ఎందుకు మైనస్ ఉండాలా? డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఏముంది? e⁻ ఉంది. సో అదే మోడల్లోనే దీన్ని కూడా సెట్ చేసుకోవాలా. సో మైనస్ ని కాంప్లెట్ తీసుకోండి. దెన్ p - a అని వస్తుంది అక్కడ. p - a t f dt. That is equals to integration from 0 to infinity e⁻ut. ఓకేనా? -ut f dt. ఇది ఎట్లా అనుకున్నామంటే పక్కన రాసుకొని అంటే పుట్ u is equals to ఏమన్నాం? p - a. u equal to p - a. మళ్ళా అకార్డింగ్ టు డెఫినేషన్ ఎదుగంటూ రాసి పెట్టుకోండి. డెఫినేషన్ ప్రకారంగా ఇదేంది? ఇది f of u. బట్ వాట్ ఈజ్ u? p - a. ఓకేనా? సో అది విషయం. సో ఈ విధంగా దీని ప్రూఫ్ నోట్ చేసుకోవాలి. పెద్ద కష్టం ఏం కాదు. ఈ రెండు రాసి పెట్టండి. ఎగ్జామ్లు ఇస్తే రెండు రాయండి. ఓకేనా? సో ఇదే ప్రాబ్లము. ఇది కొంచెం ఓల్డ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది ఎట్లా ఇచ్చారంటే ఎస్వి యూనివర్సిటీలో 2009 ఇంకా తర్వాత చాలా సార్లు ఇచ్చాడు. సో దీని ప్రూఫ్ కూడా నేర్చుకోండి. స్టేట్మెంట్ టు ప్రూఫ్ రెండు అడుగుతారు. స్టేట్ అండ్ ప్రూవ్ అని అడుగుతారప్ప. స్టేట్ అండ్ ప్రూవ్ అడుగుతారు. ఓకేనా? సరే, దీని మీద ఇంకా ప్రాబ్లం కంటే చేద్దాం. ఏమి? ఓకేనా? దీని మీద ఏదైనా ప్రాబ్లం చేద్దాం మీకు ఈజీగా ఉండేటువంటిది. ఏం చేద్దాం? ఒక నిమిషం. చేద్దాం. సరే, ఈ ఒక ప్రాబ్లం నోట్ చేసుకోండి. చేద్దాం. ఎస్వి యూనివర్సిటీ ఏమి ఇచ్చారు అని చేద్దామని. ఎస్వి యూనివర్సిటీ రైట్. సో చూడండి, ఇది ఎస్వి యూనివర్సిటీలో 2012 ఇచ్చారంట. చూద్దాం, అన్ని మోడల్స్ ఒకటే. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t+3 whole square e⁻t. ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ని వాడుకొని చేసే ప్రాబ్లం. ఓకేనా? సో ఏం చేద్దాం దీనికి చెప్పండి. ఏం చేయాలి? దీన్ని ఎక్స్పాండ్ చేయాలి, అంతా ఏం చేసేది. t² + 3t + 9 e⁻t. ఇది e⁻t కనిపిస్తేనే అది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం యొక్క అప్లికేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇలా
లేదా ఇది మీరు విడిగా కూడా చేసుకొని కూడా అంటే ఇదే ప్రాబ్లమ్ని విడిగా కూడా చేసుకొని చేయొచ్చు. విడిగా అంటే అర్థం ఏమంటే ఒక నిమిషం మీకు ఒక రకంగా చెప్తాను. నేను డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్గా అంటే ప్రతి స్టెప్కి ఒకటి వస్తుంది. లేదా ఇది వదిలేస్తారనుకుంటే ఇప్పుడు ఇది ఏ మోడల్ ఉందంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e to the power of at f of t అనే మోడల్లో ఉంది. ఓకేనా, f of t అనే మోడల్లో ఉంది. దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా కూడా రాసి పెడతాం. ఏమనంటే హియర్ క్యాపిటల్ f of t దీంతో కంపేర్ చేసుకోండి. క్యాపిటల్ f of t ఈక్వల్ టు t plus 3 whole square, nothing but t square plus 6t plus 9. Therefore, Laplace transformation of దీని యొక్క Laplace transformation కనిపెట్టేయండి ముందు. So that is Laplace transformation of t square plus 6 into Laplace transformation of t by that is linearity property ప్రకారంగా Laplace transformation of 1 ఫస్ట్ యూనిట్ లో మనం చేసినామే ఆ మోడల్లో. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టీ స్క్వేర్ ఎంతమ్మా? టీ టు ద పవర్ ఆఫ్ n ఫార్ములా n ఫ్యాక్టోరియల్ రాయాలి. గామా కూడా రాయచ్చులే కానీ n ఫ్యాక్టోరియల్ అంటే దట్ ఈస్ 2 ఫ్యాక్టోరియల్ రాసేట్టుకొని రాయండి ఒకసారి. 2 ఫ్యాక్టోరియల్ బై p టు ద పవర్ ఆఫ్ 2 plus 1 అంటే 3 అని వస్తుంది. అట్లాగే 6 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే డైరెక్ట్గా రాస్తున్నా. 2 ఫ్యాక్టోరియల్ అంటే డైరెక్ట్గా రాసేదా? 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏమి? నథింగ్ బట్ 2 అని. నెక్స్ట్ 6 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 అంటే నాట్ 1 టీ. టీ అంటే ఏమి? ఏం చెప్పరా మీరు? ప్లస్ 9 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ 1 అంటే 1 by p. ఓకేనా, దట్ ఈస్ 2 by p క్యూబ్ 6 by p స్క్వేరు 9 by p. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడే. t to the power of n లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ రాశాను నేను. ఓకేనా, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t to the power of n ఎంత? t to the power of n ఇది. ఓకే, చెప్పండి అమ్మా. n ఫ్యాక్టోరియల్ బై p to the power of n plus 1. సో ఇది విషయం. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మనసులో ఏమనుకుందామంటే దీన్ని f of p అని అనుకోండి. సే నౌ బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం దీనికి ఫస్ట్ షిఫ్ట్ థియరం అప్లై చేద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e to the power of t ఏమది t plus 3 t plus 3 whole square is equals to ఇది ఎట్లా ఉందంటే e to the power of at f of t మోడల్. e to the power of at f of t మోడల్. సో ఏం రాయాలరా? ఏం రాయాలా చెప్పండి, ఏం చెప్పరా? ఏం రాయాలా? e to the power of t ఉంది. సరే ఏం రాయాలా? f of p minus 1 f of p minus 1 that is equals to f of p అంటే ఇక్కడ ముందు రాసుకున్నాం 2 by p క్యూబ్ 6 by p స్క్వేర్ 9 by p. సో 2 by p క్యూబ్ 6 by p స్క్వేర్ ప్లస్ 9 by p. ఇది f of p. ఈ ప్లేస్లో ఏం వేయాలా? p స్థానంలో p minus 1 సబ్స్టిట్యూషన్ చేయాలి. దట్ ఈస్ 2 by p minus 1 సారీ హోల్ స్క్వేర్ కాదు, p minus 1 హోల్ క్యూబ్ 6 by p minus 1 హోల్ స్క్వేర్ 9 by p minus 1. లేదు సార్ దీనికి ఎల్సిఎం ఏం తీసుకుందామంటే తీసుకోండి.
సో ఎల్సిఎం అంటే ఏమొస్తుందా? p మైనస్ 1 హోల్ క్యూబ్ ఇది. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 2 6 ఇంటూ p మైనస్ 1 ప్లస్ 9 ఇంటూ p మైనస్ 1 హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేసి ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేయండి. సో 2 ప్లస్ 6p మైనస్ 6, 2 ప్లస్ 6p మైనస్ 6, ఇక్కడ ఏముంది 9 ఇంటూ p స్క్వేర్ మైనస్ 2p ప్లస్ 1 బై p మైనస్ 1 హోల్ క్యూబ్. రైట్, మీరే చెప్పేసేయండి. 9p స్క్వేర్ ఇంకెక్కడ లేదు. నెక్స్ట్ మైనస్ 18p ప్లస్ 6p మైనస్ 12p అని వస్తుంది. ఓకేనా? ప్లస్ 9 మైనస్ 6, సో ప్లస్ 9 ఒక ప్లస్ 2 11 మైనస్ 6 అంటే ప్లస్ 5 బై p మైనస్ 1 హోల్ క్యూబ్. సో అది అలాగా. సో ఇది సమ్ 2013లో నేను ఇచ్చిన ఉంటాను, 12లో. సరే, ఇంకేమైనా ఉందో చూస్తా ఫంక్షన్ అండి. ఇంకోటి ఉంది. సో ఇంకో ప్రాబ్లం కూడా జస్ట్ చూడండి. ఇదేమంటే ఇది కూడా 2009 అంట. సరే చూద్దాం. సో ఇది మీరు డైరెక్ట్గా చెప్పేస్తారు. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e to the power of 3t sin 4t అంటాడు. sin 4t అంటాడు. సో ఎట్లా చేయాలి దీన్ని? ముందు e to the power of 8 f of t లాగా ఉందయ్యా. కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సొల్యూషన్ రాస్తే sin 4t లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, sin 8t లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమి? a బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. a అంటే ఇక్కడ 4 బై p స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. దీన్ని మనం f ఆఫ్ p అనుకోండి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ ఏమి ఎలా వాడుకుంటాం అనేదాన్ని చూడండి. ఇక్కడ దీన్ని f ఆఫ్ p అనుకోండి. ఓకేనా? సే అని కూడా రాసుకోండి. ఆట నౌ బై లేదా యూజింగ్ లేదా బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్, ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ ప్రకారంగా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e to the power of 3t sin 4t is equals to ఏం రాయాలప్ప? చెప్పండి. f of p మైనస్ ఎంత రాయాలా? 3. f of p మైనస్ 3. సో నథింగ్ బట్ అదేమది 4 బై ఇదేమొచ్చింది f of p వాల్యూ 4 బై p స్క్వేర్ ప్లస్ 16, 4 బై p స్క్వేర్ ప్లస్ 16. ఇందులో f of p లో p స్థానంలో p మైనస్ 3 వేయాలి. దట్ ఈస్ 4 బై p మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 16. దట్ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా వేయండి, పర్లేదు. సో ఇక్కడ p స్క్వేర్ వస్తుంది. ఓకే, p స్క్వేర్ మైనస్ 6p. ఓకే, 9 ప్లస్ 16 25. సో ఈ ప్రాబ్లం కూడా నేర్చుకోండి.
సరే ఇంకేమైనా ఉందో చూస్తా ఒక నిమిషం. power of 3t. రైట్. ఇంకో ప్రాబ్లం ఏమి ఇచ్చాయంటే 2000 ఇది కూడా ఎస్వి యూనివర్సిటీ ప్రాబ్లం ఏమా. ఇంకో క్వశ్చన్ SVU 2007 నాకు ఉండే ఇన్ఫర్మేషన్ రాస్తున్నాను నేను 2010. ఓకే, సో ఇక్కడ ఏమన్నా అంటే ఫైండ్ అంటే ఫస్ట్ షిఫ్ట్ థియరం వాడాలా వాడకూడదు అంటే e to the power of 18 అని ఉండాలి. ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin h80 మా sin h80 cos 80. Find Laplace transformation of sin h80 cos 80. సో ముందు ఏం చేద్దాము, డైరెక్ట్గా రాసేట్టుకోండి సొల్యూషన్. సొల్యూషన్ sin h80 cos 80 దానికైతే ఇది ముందు చూద్దాం. సో sin h80 అంటే ఏమో ఫార్ములా e to the power of 80 minus e to the power of minus 80 by 2 into cos 80. ఓకేనా, into cos 80 దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీని గురించి రీరైట్ చేసుకుందాము 1/2 e to the power of 80 minus e to the power of 80 cos 80. ఓకేనా, మైనస్ 1/2 e to the power of minus 80 cos 80. సో ఇది దీని విషయం. therefore Laplace transformation of sin h80 cos 80 is equals to 1/2 into ఏం రాయాలయ్యా, Laplace transformation of e to the power of 80 cos 80 minus 1/2 into Laplace transformation of e to the power of minus 80 cos 80. రైట్. సో ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి cos 80 లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత, p బై చెప్పండి అమ్మా, p బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఓకేనా, సో p బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇది వేసి ఎట్లా ఎట్లా చూపించచ్చురా. సో p ప్లేస్లో ఏమి వేయాలిడా, p మైనస్ ఏ వేయాలి. మైనస్ ఈ స్టెప్ మీకు అర్థమైతే ఇది అవసరం లేదు, అర్థం కాకపోతే రాసుకోండి. సో cos 80 మళ్ళీ అగైన్ cos 80 లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ రాయాలి p బై p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేరు. ఇక్కడ ఏం చేద్దాము, p ప్లేస్లో p ప్లస్ ఏ అనేదాన్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇక అంటే పై కింద రాసుకోండి, ఎట్లా రాస్తామంటే బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారం. ఇంకేం లేదు, వెరీ సింపుల్, దాన్ని అప్లై చేసి వదిలేసేది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ p స్థానంలో p మైనస్ ఏ వాడుకున్నాం, p మైనస్ ఏ బై ఇదేమవుతుంది p మైనస్ ఏ హోల్ స్క్వేరు ప్లస్ ఏ స్క్వేరు. నెక్స్ట్ ఇక్కడ 1/2 ఇంటూ p ప్లస్ ఏ బై ఎవడా p ప్లస్ ఏ హోల్ స్క్వేరు, ఇది ఇంటూ ఇది ప్లస్ ఏ స్క్వేర్. సో ఇది విషయం విడివిడిగా రాశాను నేను.
విడివిడిగా రాస్తాను. 1/2 కామన్ చేస్తాను. 1/2 కామన్. ఓకే, సో 1/2 కామన్ అని చెప్పొచ్చు, ఇది ఎల్సిఎం తీసుకునేట్టు తీసుకో, ఎట్లయినా పర్వాలేదు. కామన్గా తీద్దామంటావా? ఎల్సిఎం తీసుకుని తీసుకో, ఇంకో స్టెప్ వేసి ఎల్సిఎం తీసుకుని కూడా చేయొచ్చు. ఓకే సార్ నీ ఇష్టంలే, ఎట్లయినా పర్లేదు. సో 1/2 కామన్ బాగానే ఉంది. సో పి మైనస్ ఏ, దీన్ని ఎల్సిఎం తీసేసుకొని చెప్పేసి ఒకేసారి. పి స్క్వేర్ ప్లస్ ఈడొక ఏ స్క్వేర్, ఈడొక ఏ స్క్వేర్, 2a స్క్వేర్ వస్తుంది, లేదా అటుగుణకర పదం కూడా వేసుకోవచ్చు మనం. సో 2ab ప్లస్ 2a స్క్వేర్ అని వస్తుంది ఇక్కడ, మైనస్ p ప్లస్ ఏ బై, నేను వేసినట్టే వేయాలనేం లేదు, ప్లస్ 2ab ప్లస్ 2a స్క్వేర్ వస్తుంది చూడండి. ఇంకేముంది, ఎల్సీ అయిపోయింది మనకి, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. మీకు ఎల్సిఎం ఏమైనా తీసేది కూడా తీసుకోండి. విత్ ఇన్ బ్రాకెట్లో ఎల్సిఎం తీసుకోవాలి అంతే. ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేయడమే. అంటే పి మైనస్ ఏ అని ఉంటుంది ఇక్కడ, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ పి స్క్వేరు ప్లస్ 2ab ప్లస్ 2a స్క్వేర్ వస్తుంది ఇక్కడ. అట్లాగే మైనస్ ఆఫ్ p ప్లస్ ఏ, ఇది ఎట్లా మల్టిప్లై చేస్తాం, p స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 2a స్క్వేర్ డివైడెడ్ బై, ఇదేమొస్తుందంటే ఇది మల్టిప్లికేషన్ అంతే, మైనస్ 2ab ప్లస్ 2a స్క్వేరు, అట్లాగే p స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2a స్క్వేర్. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది రా. సో మల్టిప్లికేషన్ ఏమైనా చేసేటువంటి చేయండి. సో దట్ ఈజీ క్వశ్చన్, నేను ఆన్సర్ రాస్తాను. సో ఫైనల్గా మనకి ఏమొచ్చిందంటే 1/2 అన్ని క్యాన్సిల్ అయిపోయింది అది, రైట్. సో తర్వాత చెక్ చేసుకోండి, ఏ ఇంటూ రాద్దామా అన్ని, ఏ ఇంటూ పి స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ బై p to the power of 4 plus 4a to the power of 4. సో షో దట్ పర్టికులర్ వాల్యూ అంటే మనం ఎంత కష్టపడాలా, లేకపోతే ఎంత వస్తే అది ఆన్సర్ అంతే. ఓకేనా, నేను 2-3 స్టెప్స్ ఎగ్గొట్టేసాను. సో దిస్ ఈజ్ ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. ఓకేనా, తర్వాత ఇంకా ఏముంది చూద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరంలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చూద్దాం. వాల్యూ థియరం, సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రూఫ్ ఎట్లా రాయాలి, దాని స్టేట్మెంట్ ఏమి, ప్రూఫ్ ఏమి, తర్వాత దాని మీద ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. ఓకే ఓకే, ఇది ఒక మోడల్ కూడా చేద్దాం. ఒక నిమిషం. రైట్, ఏం లేదు, ఇది ఒక మోడల్, మీరు చేయగలుగుతాంటే వదిలేస్తాను నేను. ఏం లేదురా, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ చూడండి, e to the power of some 3t sin square t, ఇది చేసేయచ్చా? ఏం చేయాలి దీన్ని? ఏం చేయాలా? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీ అంటే దాన్ని మామూలుగా రాసుకోవాలి. దట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీ అంటే ఏమి, 1 మైనస్ cos 2t/2, అంతే. దట్ ఈస్ 1/2 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 అని, మైనస్ 1/2 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్
లేదా కామన్గా ఇది ఎంతలే ఎంతసేపు నువ్వు చెప్పినట్టు ఇంతకు ముందు 1/2 పక్కన తీసుకుని చేసేసుకోవచ్చు. దట్ ఈజ్ 1/2 అని రాసేసి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos 2t. cos 2t. దట్ ఈజ్ 1/2 కామన్, ఇదేమో 1/p అవుతుంది, ఇదే p/p² ప్లస్ a స్క్వేర్ అంతే. సో ఇట్లా కూడా వేసుకోవచ్చు. సో బాగానే ఉంది. నౌ బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉన్నప్పుడు e⁻3t ఉంది, e⁻3t ఉంటే ఎట్లా చేద్దామా? బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అన్నమాట రాయాల. అంటే మీరు ఖచ్చితంగా మర్చిపోద్దండి, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారంగా అనే మాట అయితే ఖచ్చితంగా రాయండి. బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e⁻3t sin square t అంటాడు ఈజ్ ఈక్వల్స్ టు ఈ p అనే స్థానంలో డైరెక్ట్గా వేద్దాంలే, ఇంకా అర్థమైపోయింది కాబట్టి. సో p స్థానంలో ఏమి వేయాలా? 1/p-3 వేయాలా, ఇంకటి e⁻3t ఉంది అక్కడ. 3t అంటే దానికి ఆపోజిట్గా మైనస్ సైన్తో వేసుకోవాలంటే. సో ఇక్కడ ఏం రాద్దాం? p-3 ఇక్కడ p-3 హోల్ స్క్వేరు ప్లస్ 16, నాట్ 16, తప్పేసానా? నో +4 ఇది ఆన్సర్. ఇంకెంత దీన్ని సింప్లిఫై చేసి తర్వాత చేసుకోండి. సో ఇది విషయము. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా ఉంటే చెప్పండి అప్ప. ఇంకేముండదంటే ఇది వేరే ఉంటుంది. ఒక నిమిషం, ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంలే ఇంపార్టెంట్ అంటే అన్ని ఒకటే మోడలే. యా సో ఏం లేదు, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e⁻4t ఎలా రాస్తారంటే ఓకే, e⁻4t ఇక్కడ sin 2t cos t, ఇది ఏం చేద్దాం? దీన్ని సొల్యూషన్ మనం రాస్తే చెప్పండి ఐడియా. sin 2t cos t, దీన్ని sin a 2 sin a cos b రాసుకోవడమే. 1/2 ఇంటూ 2 sin 2t cos t, దట్ ఈస్ 1/2 ఇంటూ 2 sin a cos b అంటే sin a ప్లస్ b, sin a ప్లస్ b అంటే 2t ఒక t sin 3t sin a ప్లస్ b. నేను అర్థం కాకపోతే నేను రాస్తాను. ప్లస్ మైనస్ ప్లస్ sin a మైనస్ b, రైట్. సో ఇది దీని కథ. దేర్ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin 2t, ఇంక ఇది మళ్ళీ రొటీన్ మీకు అర్థమైపోతుంది ఇది. సో దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మళ్ళా 1/2 ఇంటూ స్టెప్ అయితే రాసి పెట్టండి. లీనియారిటీ ప్రాపర్టీ మనకు తెలుసు అని ఎగ్జామ్ తెలిసే దానికోసం ఇక్కడ మనకి డైరెక్ట్గా వేసుకోవచ్చు, బట్ రాసేది అయితే రాయండి. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin t, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు చెప్పండి 1/2 ఇంటూ a/p² ప్లస్ a స్క్వేర్. నెక్స్ట్ ఇట్లాగే a బై అంటే t యొక్క కోఎఫిషియంట్ 1 p² ప్లస్ 1. సో ఇది విషయం. దేర్ఫోర్ e⁻4t బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం మాట రాసేసాను. దేర్ఫోర్ యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం
using the first shifting theorem. Laplace transformation of it e to the power of 4t ఉంది, sin 2t ఉంది, అలా ఏముంది sin 2t తర్వాత cos t, యా, ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేద్దాము, ఇందులో p స్థానంలో p ప్లస్ చెప్పండి e to the power of 4t ఉందప్ప, p స్థానంలో ఏమి వేయాలా, ఇక్కడ p స్థానంలో p ప్లస్ 4 p మైనస్ 4 C minus 4, sir. by 2 into 3 by p minus 4 whole square plus 9 plus 1 by p minus 4 whole square plus 1. ఇంకా దీని సింప్లిఫికేషన్ ఓకే చేసేటప్పుడు చేయండి, ఇలాంటి వదిలేయండి, లేదా ఒక స్టెప్ వేసి వదిలేసేయండి అంతే. అంటే ఇట్లా చేసి కూడా వదిలేసి చెప్ప, అంటే మీకు ఓపుకుంటే సింప్లిఫై చేయండి అంతే. పీ స్క్వేరు మైనస్ 8p ప్లస్ 16 వస్తుంది, ఇక్కడ 9 ఉంది, సో ప్లస్ 25 అని, ప్లస్ 1 బై పీ స్క్వేరు ఓకే ప్లస్ 8p, ఇక్కడ 16 ప్లస్ 1 అంటే 70, చాలు ఇది ఆపేయండి. సో అది విషయం. ఇంకా ఏమున్నది, రైట్. ఇంకో క్వశ్చన్ ఏముందంటే, ఇది కూడా ఎస్వి యూనివర్సిటీ ప్రాబ్లమ్. ఇంకో క్వశ్చన్ వచ్చి సమ్ 2006 ఏదో ఇస్తున్నట్లు అనిపిస్తుంది. సో ఫైండ్ మీకు ఎప్పుడైనా ఎక్కడైనా e to the power of t, అదే గుడ్డి గుర్తు, e to the power of at అనే మోడల్ ఎక్కడన్నా కనిపిస్తే వీ హ్యావ్ టు యూస్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. సో ఈ ప్రాబ్లమ్ ట్రై చేస్తారా పోనీ, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 ప్లస్ t ఇంటూ e to the power of మైనస్ t, దీనికి ఏమి ఇచ్చాడా, క్యూబ్ అంట, క్యూబ్ ఎట్ చేయాలా, ఇట్లా సార్ కూడా లేదు కదా, వినండి జస్ట్. సో ఏం చేద్దాం, ఏ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ అనే ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏమైనా గుర్తుందా? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏం ఫార్ములా, ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అనే ఫార్ములా. ఓకేనా? ఈ ఫార్ములా ప్రకారంగా ఏ క్యూబ్ అంటే 1 ప్లస్ 3a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఇంటూ బి అంటే e to the power of మైనస్ t అని వస్తుందట, గమనించండి. నెక్స్ట్ 3ab స్క్వేర్